నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. నేను సునీత. ప్రస్తుతం మనతో విభిన్న చిత్రాల దర్శకులు శివనాగు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అంటే అప్పటి హీరోలు ఒక్కసారిగా ఎందుకు కనుమరుగైపోయారు సార్? అసలు ఇది నేను అడుగుదాం అనుకుంటాను, ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు. ఇప్పుడు ఎక్కువగా ఒక వెలుగు వెలిగిన హీరోలు ఆర్టిస్టులుగానో స్థిరపడిపోవడమో లేక కంప్లీట్గా కనుమరుగైపోవడమో, లైక్ ఇప్పుడు జగపతి బాబు గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ఆ టైంలో ఉన్న హీరోస్ ఒక వెలుగు వెలిగేశారు, అనుకోకుండా వాళ్ళు విలన్స్గా మారిపోవడమో లేకపోతే అనుకోకుండా వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోవడమో జరిగింది. అంటే దీనికి సంబంధించిన బయట వినిపించేది ఏంటంటే పెద్ద హీరోలు వీళ్ళని తొక్కేశారు లేకపోతే ఇలా వినిపిస్తూ ఉంటుంది. అసలు మీరేమంటారు సార్? లేదండి, తొక్కేటాలు గిట్టాలు ఉండదు. ఏజ్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు జగబాబు గారు ఒకప్పుడు యంగు, తర్వాత ఆయన పెద్ద అయిపోయారు, ఏజ్ వచ్చేసింది ఆయనకి. శ్రీకాంత్ గారు బాగా యంగు, ఇప్పుడు ఆయనకి ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు శ్రీకాంత్ గారు చేస్తే క్యారెక్టర్ ఎలా చేయాలంటే ఆయన ఒక బ్రదర్ క్యారెక్టర్ లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. జగబాబు గారు కూడా అంతే. జగబాబు గారు బాడీ లాంగ్వేజ్ కిందంటే ఆయన కొద్దిగా మాస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి విలన్ క్యారెక్టర్లు చేసుకుంటున్నారు ఆయన. అంతే తప్ప ఎవరో తొక్కేశారు ఎవరో ఇది చేశారు అనేది కరెక్ట్ కాదండి. అది ఎవరిని తొక్కలేరు ఇండస్ట్రీలో. ఎవరి టాలెంట్ వాడదండి. ఎవరు తొక్కేస్తారండి. ఇప్పుడు రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వర గారు, శ్యామబాబు గారు ఒకవేళ నేలేటప్పుడు చిరంజీవి గారు వచ్చారు. మరి ఆయన ఎవరిని తొక్కేశారు? ఆయన మెగాస్టార్ ఎట్లా అయ్యారు? ఆయన ఖచ్చితంగా సింగిల్ అతను ఒక్కరే వచ్చారు, బ్యాక్గ్రౌండ్ లేకుండా. చాలా మరి ఆయన రవితేజ్ గారు ఉన్నారండి, ఆయన బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. ఆయన ఎవరిని తొక్కేశారు? అంత పెద్ద స్టార్ ఎందుకు అయ్యారు ఆయన? మొన్న నాని గారు వచ్చారండి, ఆయన అంత పెద్ద స్టార్ ఎందుకు అయ్యారు? అంటే ఏంటంటే కొంతకాలం వీళ్ళు ఇండస్ట్రీని వెళ్తారండి. ఎందుకంటే వీళ్ళకి రేపు నాన్నగారికి కానీ రవితేజ్ గారిని బాగా ఏజ్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ అన్న క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్లో వేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప వీళ్ళని తొక్కేటింగ్ గిట్టేం ఉండదండి. జగబాబు గారు ఇంకా హీరోగా చేస్తే చూస్తారా మీరు? మరి శ్రీకాంత్ గారు చేస్తే చూస్తారా? కానీ అదే వాళ్ళు ఇంకా హీరోస్ గా కొంతమంది కంటిన్యూ అవుతున్నారు. మనం చూసుకుంటే వాళ్ళతోటే ఉన్న వాళ్ళు కొంతమంది హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. బట్ కొందరు అవ్వలేకపోవడం, ఇట్లా వచ్చేయడం అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. అంటే మీరు అంటుంది ఏంటంటే, నాకు తెలిసి ఏంటంటే ఒక రజనీకాంత్ గారినో లేకపోతే చిరంజీవి గారినో మరి అంత పెద్దోళ్ళు కాదు సార్, మిడిల్ ఏజ్ ఫ్యాక్టర్ లో కూడా వాళ్ళు హీరోలు గానీ కంటిన్యూ అవుతున్నారు. కొంతమందికి అట్లా కలిసి రాలేదేమో, అట్లా అయిపోయింది అనుకోవాలి. ఇంకా అంటే ఏంటంటే పెద్ద హీరోలు ఉన్నారు కదా మేడం. పెద్ద హీరోలు అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే చిరంజీవి గారు, మన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఉన్నారు కదండి. వీళ్ళకి హీరో ఇమేజ్ ఎప్పటికి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, హీరోగానే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కన్నడలో శివరాజ్ కుమార్ గారు కానీ, తమిళ్లో రజనీకాంత్ గారు కానీ, వాళ్ళ ఏజ్ ఫ్యాక్ట్లో అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కథలు తయారు చేస్తున్నారు. వాళ్ళని జనాలు ఇప్పటికీ హీరోలుగా చూస్తున్నారు. తర్వాత ఇంకో ఏంటంటే సినీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, వారసులు. ఒక చిరంజీవి గారు అబ్బాయి, ఒక కృష్ణ గారు అబ్బాయి, ఇట్లా కృష్ణరాజు గారు అబ్బాయి, వీళ్ళంతా మీకు తెలుసు కదా. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, మన ఈయన రామ్ చరణ్ గారు, అట్లాగే ఒక అరవింద్ గారు అబ్బాయి, అల్లు అర్జున్ గాని. ఇప్పుడు చూస్తే ఈ నలుగురు, ఈ ఐదుగురు అనుకుంటా, వీళ్ళు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అయిపోయారు. ఎందుకు అయ్యారు అంటే రెండు కారణాలు దీనికి. ఒకటి వచ్చేసరికి అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ లైక్ చేస్తున్నారు, ఓన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంతా జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకున్నారు. కృష్ణరాజు గారి ఫ్యాన్స్ అంతా ప్రభాస్ని ఓన్ చేసుకున్నారు. మీకు తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మొత్తం అల్లు అర్జున్ కూడా అడాప్ట్ చేసుకున్నారు మొత్తం. అంటే వీళ్ళ మీద సినిమాలు అంటే, బట్ ఈ నలుగురికి ఇంత ఫ్యాన్స్ ఉన్నా కూడా, అంటే ఫాదర్స్ ఇంతమంది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వీళ్ళు కష్టపడే మెంటాలిటీ ఉంది వీళ్ళలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా సబ్జెక్ట్ చూస్తాడు. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా బడ్జెట్ అడగల. సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారని వాళ్ళకి తెలుసు. అంటే రామ్ చరణ్ గారు కానీ, ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు అన్ని కోట్లు పెట్టి చేయమని ఆయన అడగలేదు కదా. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఈయన మన ప్రభాస్ గారు కానీ, మరి బాహుబలి సినిమా ఆ రోజుల్లో నాకు తెలిసి 300 కోట్లు చేసినట్టున్నారు. అవును సార్, 300-600 కోట్లు 600 కోట్లు చేసినట్టున్నారు. ఇప్పుడు 2000 కోట్లు వచ్చింది ఆ సినిమాకి. ఎందుకంటే వరల్డ్ మార్కెట్ వచ్చేసింది కాబట్టి దాంట్లో. ఈ హీరోలది ఏం తప్పలేదండి ఇక్కడ. అట్లా నా నలుగురిది తప్పలేదు. ఏంటంటే నలుగురు హ్యాపీగానే ఉన్నారు. ఎవరు? బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఏంటి చిరంజీవి గారు, వాళ్ళ వరకు 4 స్తంభాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పరిధి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు.
తర్వాత ఈ ఈ ఐదుగురు అంటే మహేష్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ గారు కానీ, అంటే ఈ నలుగురు, మహేష్ బాబు కానీ, ఈ ఐదుగురు వీళ్ళ పరిధిలో వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడేం ప్రాబ్లం లేదు. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ వారసులం కదా అని చెప్పేసి ఇక్కడ ఎవరేమో ఆదరించలేదు అంతగా. ఫస్ట్ వీళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఒక కృష్ణ గారిని చూసి మహేష్ బాబుని ఆదరించారు అంటే ఓకే, కొంతలో కొంత ఆదరించారే తప్ప అదే పనిగా కంటిన్యూస్గా ఆదరించారు కదా. సో వీళ్ళు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు, బడ్జెట్స్ చూసుకుంటున్నారు, ఫస్ట్ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ముందుకు వచ్చారు. అంటే ఇక్కడ ఒక అవగాహన ఉంటుంది మేడం, దీనికి ఏంటంటే ఒక అవగాహన ఉండాలి వీళ్ళకి కూడా. చిరంజీవి గారు సీనియర్ కదా ఆయన. చిరంజీవి గారు ఏమన్నారంటే గంగోత్రి సినిమా రిలీజ్ టైంలో ఆయన ప్రమోషన్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారితో అన్నమాట ఏంటంటే, అల్లు అర్జున్తో అన్నదంటే, అర్జున్ ఇప్పుడు నేను ఎంతవరకు నీకు ఉపయోగపడతాను అంటే, నువ్వు థియేటర్కి వెళ్ళేదాకా ఉపయోగపడతాను, థియేటర్కి వెళ్ళిన తర్వాత లైట్లు ఆపేస్తారు, అప్పుడు నన్ను చూడరు నిన్ను చూస్తారు లైట్లు వేసిన తర్వాత అని చెప్పేసాను అనమాట. అంటే అది గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు. అంటే ఏంటి అంటే మనకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక సీఎం దగ్గరికి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ ఇవ్వాలి. మనం వెళ్ళిన తర్వాత ఆయన కన్విన్స్ చేసుకోవడంలో ఉంటుంది, మనది ఉంటుంది, మన టాలెంట్ మనకి రికమెండ్ చేసిన వాళ్ళది కాదు. అట్లాగే వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే అన్నమాట. అట్లాగే ఏంటంటే అలా చెప్పారన్నమాట ఆయన. దానికి ఏంటంటే వాళ్ళకి అర్థమైంది అనమాట, నేను కష్టపడాలి, ఆడియన్స్కి నేను నచ్చాలి, కాబట్టి నేను మామయ్య గారు నాకు ఇంతవరకు అయితే ఉపయోగపడ్డారు, మామయ్య గారిని చూసి నేను పలానా అలా మేనరుడు అని చెప్పేసి జనాలు వస్తారు, వాళ్ళని నేను ఒప్పించుకోగలగాలి అనేది అతను అర్థం చేసుకొని కష్టపడ్డాడు. అలాగే రామ్ చరణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, అలాగే వీళ్ళందరూ ఉదాహరణ ఇది ఒక్కడిని తీసుకుంటే వీళ్ళందరూ ఉదాహరణ అదే చేసుకోవచ్చు. బట్ అట్లా కాకుండా ఏం జరిగిందంటే మీకు కింద హీరోలు కొంతమంది వచ్చారు, కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మాకు పెద్ద బ్యానర్లు కావాలి, అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్లు కావాలి, మాకు ఇంత బడ్జెట్ కావాలి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఏమైనా రామ్ చరణ్ లాగా నేను సినిమా చేయాలి, జూనియర్ ఎన్టీఆర్ లాగా నేను సినిమా చేయాలి అంటే. రామ్ చరణ్ లాగా జూనియర్ ఎన్టీఆర్ చేయడానికి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి నేపథ్యం ఫ్యాన్స్ ఉన్నారు, బేస్ ఉంది వాళ్ళకి. ఆ బేస్ని వీళ్ళ బేస్ అనేది మనకు లేదు కదా, మనం కష్టపడాలి అనేది ఆలోచన చాలా మందికి లేదు. అందుకని చాలా మందికి ఫేడ్ అవుట్ అయిపోయారు. అది చాలా వరకు హీరోలు చాలా వరకు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్ వెళ్ళి కథ చెప్పారు అనుకోండి ఒక హీరోకి, ఆ హీరో ఏం అడుగుతాడంటే బడ్జెట్ ఎంత అండి అని అడుగుతున్నాడు అనమాట, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బ్యానర్ ఎవరిది, థర్డ్ క్వశ్చన్ మీ వెనక సక్సెస్ దీని ముందు ప్రీవియస్ ఎన్ని సినిమాలు కాదు, దీని ముందు నేను 20 సినిమాలు చేశాను అనుకోండి, 20 సినిమాలు లెక్కలో లేదు, ఎంత హిట్లు నువ్వు సూపర్ స్టార్ తో చేసుకో, ఎవరితో చేసుకో, నేను ప్రీవియస్ ఫిల్మ్ ఏంటి ఇది హిట్ అయ్యిందా లేదా ఈ అడుగుతారు అన్నమాట మొత్తం. అదే మీకు అడిగినప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్ డ్రాప్ అవుతున్నాడు, ఈ డైరెక్టర్ సినిమా చేయాలి, ప్రొడ్యూసర్ డ్రాప్ అవుతున్నాడు, ఈ హీరో డ్రాప్ అవుతున్నాడు మొత్తం. ఇప్పుడు ఇలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ వెళ్ళిపోయి సార్ నేను అరవింద్ గారితో మాట్లాడుకుంటాను, సురేష్ బాబు గారితో మాట్లాడుకుంటాను, లేకపోతే దిల్ రాజు గారితో మాట్లాడుకుంటాను, మీరు ఓకే అంటే అని బెండ్ అయిపోయి రిక్వెస్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఓకే సర్లే సార్ పాప సీనియర్ డైరెక్టర్ 30 ఏళ్ళగా ఉన్నాడు, 20 సినిమాలు చేశాడు, ఏదో ఆ హీరో డేట్లు తెచ్చుకున్నాడులే మనం చేద్దాం అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యానర్ మీద చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యానర్కి 2 పెడతారు అనమాట. అంటే 2 పెడితే వాళ్ళ దృష్టిలో ఏంటి, ఇది చిన్న హీరో, ఇది చిన్న డైరెక్టరు అంటే అక్కడే వీళ్ళు అక్కడ పొరపాటు జరిగిపోతుంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ గీతా ఆర్ట్స్ అని ఉందనుకోండి, అదొక రామ్ చరణ్ మీద లేకపోతే అల్లు అర్జున్ మీద ప్రభాస్ మీద చేస్తారు. అదే గోపిచంద్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే గీతా ఆర్ట్స్ 2 అని పెడతాడు, అంటే చిన్న హీరో, అంటే అక్కడ వాళ్ళకి తెలిసిపోద్ది అన్నమాట, అక్కడ ఆడియన్స్ కూడా తెలిసిపోతుంది అక్కడ. మీకు అర్థమైందా? అప్పుడు ఏమవుతుందంటే ఉన్నది కూడా పడిపోతుంది ఇక్కడ మొత్తానికి డిఫరెంట్ అయితే అది వేరేలా ఉండేదేమో, ఇక్కడ వీళ్ళే చేసి 2 పెట్టేప్పటికి ఇంకా మారిపోతుంది అన్నమాట. దాంతో ఉన్నది కూడా పడిపోతుంది. ఉన్నది కూడా పడిపోయి ఏం చేస్తున్నారంటే మార్కెట్ పడిపోద్ది. మార్కెట్ పడిపోతే సరే ఆయన పలానా హీరో దగ్గరికి వెళ్తే బ్యానర్ అడుగుతాడు అని డైరెక్టర్ వెళ్ళట్లా, ఇంకో డైరెక్టర్ వెళ్ళకుండా ఆడిషన్ పెట్టుకుని కొత్త హీరోని తెచ్చుకుంటున్నాడు, వాడు సక్సెస్ అయిపోతున్నాడు, ఆ హీరో సక్సెస్ అయిపోతున్నాడు. డిజిటల్ హీరో కానీ
వీళ్ళు మొత్తం జాతిరత్నాలు చేసిన హీరో కానీ వీళ్ళందరూ సక్సెస్ అయిపోతున్నారు. అవునవును. ఓకే. వాళ్ళు ఎందుకంటే మళ్ళీ వీళ్ళు సక్సెస్ వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. ఇది కూడా తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, వెయిట్ చేసి వీళ్ళు ఖాళీగా ఉంటే మళ్ళీ బాగుండదు కదా, అందరు జర్నలిస్టులు అడుగుతారు, అందరూ అడుగుతారు ఖాళీగా ఇంకా చాలా సంవత్సరాలు సినిమా చేశాను కానీ అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆలోచించి ఇప్పుడు చిరంజీవి గారు హీరోగానో లేకపోతే బాలకృష్ణ గారు హీరోగానో లేకపోతే వెంకటేష్ గారు హీరోగా చేసే సినిమాలో ఒక కేటగిరీని పిలుస్తారు అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ హీరోలని ఇలా దాంట్లో వెళ్ళి క్యారెక్టర్ వేసేస్తారు. ఓకే. అప్పుడు ఏంటంటే అప్పుడు నారాయణ డైరెక్టర్ ఏం చేస్తాడు, వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయారు, వాళ్ళతో సినిమా చేస్తే మనకి ఇబ్బంది అయిద్దని మనం వెళ్ళము, అంటే మేము డైరెక్టర్లు మేము వెళ్ళము. ఓకే. ఇది డిస్ట్రిబ్యూటర్లు కూడా అంటే ముందు చేసిన హీరో క్యారెక్టర్ గుర్తులేదు, ఇక్కడ గెస్ట్ మాత్రమే కన్సిడర్ చేసుకొని. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక హీరో అంతకుముందు ఒక హీరో చాలా సినిమాలు చేసిన హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన తర్వాత మేము చేస్తే డిస్ట్రిబ్యూటర్ మా ఫోన్ చేసి, ఏంటి సార్ డైరెక్టర్ గారు అతనితో మార్కెట్ లేదుగా, ఆయన ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడుగా అంటున్నారు సినిమాకే. దాంతో ఏమైపోతుందంటే మొత్తం పడిపోతున్నారు అన్నమాట వీళ్ళు. కారణం ఏంటంటే లోపం హీరోలదే. అదే మీకు చూసుకోండి, నాని గారిని చూసుకోండి, రవితేజ్ గారిని చూసుకోండి, వాళ్ళు ఇప్పటికి ఎందుకు హీరోలుగా వాళ్ళు రాణిస్తున్నారు అంటే వాళ్ళు చిన్న బ్యానరా పెద్ద బ్యానరా, చిన్న డైరెక్టరా పెద్ద డైరెక్టర్ చూడరు. వాళ్ళ కథ నచ్చితే అబ్బాయి కథ బాగుంది, మరి దీనికి ఇంత బడ్జెట్ అవుతుంది కదా, మరి అవును సార్ నేను బడ్జెట్ ప్రిపేర్ అవుతున్నానండి, ఒక రైట్. రవితేజ్ గారితో చేసి డైరెక్టర్లు చాలా మంది ఎంతమంది ఉన్నారండి, అందరు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. నాని గారితో కూడా వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళని ఎవరు అడగట్లే, నాకు రాజమౌళి కావాలి, తిరుపతి శ్రీనివాస్ కావాలి, వినాయక్ కావాలి, వాళ్ళు అడగలేదు. ఖచ్చితంగా సార్. అందుకని వాళ్ళు నిలబడగలుగుతున్నారు వాళ్ళు. అంటే చాలా మంది చిన్న హీరోలు చేసేది, అంటే చిన్న హీరోలు పెద్ద హీరోలు కాదండి, ఇక్కడ చిన్న హీరోలు ఎందుకు అయిపోతున్నారంటే ఎక్కువగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అలాగే డేట్లు సరిగ్గా ఇవ్వక, మనకి పెద్ద డైరెక్టర్ కావాలి, మనకి పెద్ద బ్యానర్ కావాలి, ఎంత బడ్జెట్లో చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ డ్రాప్ అయ్యారండి. అట్లా నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి హీరోలు ఎంతో మంది ఈరోజు డ్రాప్ అయి కూర్చున్నారు అన్నమాట, ఖాళీకి కూర్చున్నారు. అది ఇండస్ట్రీ ఎందుకు ఇలా ఉంది అంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళ వల్ల. ఇది చాలా ఇన్సైడ్ గా ఉండే విషయం, ఇది చాలా వివరంగా చెప్పారు సార్ నిజంగా, ఎందుకంటే చాలా వరకు తెలియదు ఇది. అండ్ వచ్చే జనరేషన్స్ కూడా ఈ పాయింట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది సార్. అవునండి. సో వారసుల హవా గురించి కానీ మీరు చాలా చెప్పారు.